దేవుని అతి పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన సమయంను బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో రీతిగా మరొకసారి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా మీతో కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అలాగే ఈ యొక్క సమయంలో మనమందరం కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిని సన్మానిస్తూ జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, యొక్క కోవిడ్ పరిస్థితులను బట్టి మనము ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ అనేటటువంటిది జరిగించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతూ మనము తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాము. నాయన మహోన్నతుడా, మీకు వందనములు. మహిమగల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాధిపతి, మీకు వందనాలు. జీవముగల మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న మా పరలోకపు దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు మా జీవితాల్లో ప్రభువా మీరు చేసిన మేలుల ఉపకారం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడైన దేవుడవు, ఆలోచనకర్త అయిన దేవుడవు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గధిపతి, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉన్నవాడును అనువాడునని సెలవిచ్చిన దేవుడవు, మా కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా నాయన తండ్రి, ఇటు రీతిగా ఆన్లైన్ సర్వీస్లో మేమందరం కూడా తండ్రి నాయన కలిసి మిమ్మల్ని ఆరాధించి కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగలిగిన మా ప్రభువా, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క సర్వీస్ని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి. పునరుద్ధాన నాయన ఆరాధన ఈ యొక్క ఆన్లైన్ ద్వారా జరుగుతుంటుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి, మీ కృప తోడుగా ఉంచి, మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేసి నడిపించమని, ఆది నుండి అంతము వరకు మీరు తోడుగా ఉండి సహాయపడి నడిపించండి. పాటలలో మీరుండి మహిమ పొందండి. మా స్తుతిని మీరు స్వీకరించండి. ప్రభువా, వాక్యంలో మీరుండండి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలో ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, నాయకులుగా ఉండి మహిమ పొందమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్. పితృ పుత్ర శుద్ధాత్మా దేవుని ఘనమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాను. మనమందరం కలిసి యవనస్తులు పాటలు పాడుచుంటుండగా మనమందరం దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని నామాన్ని మహింపరుతాం. పాటల పుస్తకం నుండి 30వ పాట పాడదామండి. పాటల పుస్తకం నుండి 30వ పాట పాడుతూ దేవుని స్తుతించుకుందాం. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు.
దినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు.
అలాగే పాటల పుస్తకం నుండి 214 పాట పాడదామండి. పాటల పుస్తకం నుండి 214 పాట. ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభు Look at
హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే ఈ సమయంలో మనం దేవునికి స్తుతులు చెల్లించుకుందామండి. స్తుతి ప్రార్థనలు చేసుకుందామండి. దేవుడు గడిచిన కాలం అంతయు కాచి కాపాడి ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడుగా ఉంటున్న విధానమును బట్టి, ఆయన యొక్క కృప కనికరమును మా మీద ఉంచుతున్న విధానమును బట్టి, ప్రతి విషయంలో కూడా ఆయన తోడుగా ఉంటూ నిత్యం మనకి యెహోవా రాఫాగా ఉంటున్న విధానమును బట్టి, యెహోవా ఈరేగా ఉంటూ ప్రతి విషయంలో కూడా కాచి కాపాడుతున్న దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రములు స్తోత్రములు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 ప్రభువా, మీకే వేలాది వందనములు తండ్రి. లెక్కలేని వందనములు ప్రభువా, ఎనలేని వందనములు ప్రభువా. దేవా స్తుతులు 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 స్తోత్రం తండ్రి. స్తోత్రములు 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 ప్రభువా. నాయన వందనాలు యెహోవా రబ్బా, నీకే వందనాలు యెహోవా షమ్మా, నీకే వందనాలు 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 ఆయన. మీకే స్తుతులు 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రంలో స్తుతి ప్రార్థన చేసుకుందామండి. ఈ పాట ఏం? నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును కారణకారములో. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును కారణకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమైన దుఃఖమైన దేవమైన శ్యామమైన సంతోషమైన దుఃఖమైన దేవమైన శ్యామమైన మరువని దేవుడు బహుమంచి యేసయ్యా. మరువని దేవుడు బహుమంచి యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒంటరి బ్రతుకులో ఇమ్మానుయేలు, వ్యాధి వేదనలో యెహోవా రాఫా. ఒంటరి బ్రతుకులో ఇమ్మానుయేలు, వ్యాధి వేదనలో యెహోవా రాఫా. స్వస్థపరచునేసు కష్టగాయాలకు దినములో. స్వస్థపరచునేసు కష్టగాయాలకు దినములో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓడైన బ్రతుకును చిగురింపజేసి
మన చేతులు పైకెత్తి స్తుతులు చెల్లించుకుందామండి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు 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 నాయనా, మహోన్నతుడవు స్తోత్రములు నాయనా. దేవా, ఉదయకాల సమయంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. స్తుతులు 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 స్తోత్రం 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 నాయనా. మహానీయుడవు మహాఘనుడవు, వందనాలు 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 ప్రభువ. పరమదేవ పరమ తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. దేవా నాయన, ఇటు విధంగా ప్రభు ఆన్లైన్లో ప్రభు నేను మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభువ మీరు ఇచ్చిన కృపకై వందనాలు ప్రభువ. స్తుతులు ప్రభువ. మా సంఘమును బట్టి వందనాలు ప్రభువ, మా సేవకులను బట్టి వందనాలు ప్రభువ, సంఘ బిడ్డలను బట్టి ప్రతి కుటుంబమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. కృపగల దేవా, జాలిగల దేవా, ధవల వర్ణుడా, రక్తవర్ణుడా, అతి కాంక్షణీయుడవు ప్రభువ, అతి సుందరుడు నాయన. స్తోత్రములు స్తోత్రములు నాయన. మా బలమా నీకే స్తోత్రములు నాయన. మా కొండ మా కోట మా ఉన్నత దుర్గమా మా శైలమా నీకే స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడవు ప్రభువ, గొప్ప దేవా నీకే స్తోత్రములు ప్రభువ. ఆశ్చర్యకరుడవు ప్రభువ, ఆలోచనకర్తవు, నిత్యుడవకు తండ్రి, సమాధాన అధిపతి దేవా నీకే స్తోత్రములు నాయన. మాకు బలమై ఉన్న మా దేవా నీకే స్తోత్రములు ప్రభువ. నాయన, కాచి కాపాడుతున్న విధానమును బట్టి వందనాలు ప్రభువ. నిత్యం యెహోవా రాఫాగా ఉంటూ ప్రభువ, యెహోవా ఈరేగా ఉంటూ ప్రభువ, ఇమ్మానుయేలుగా ఉంటూ ప్రభువ నాయన. నాయన దేవా, నీ వాక్యము ద్వారా బలపరుస్తున్న విధానమును బట్టి ప్రభువ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. దేవా, నీ వాక్కుకై వందనాలు ప్రభువ. స్తుతులు ప్రభువ. నీ కృపకై వందనాలు ప్రభువ. నీ జాలి నీ ప్రేమకై వందనాలు ప్రభువ. కాచి కాపాడుతున్న దేవాది దేవా నీకే స్తోత్రములు. నీ మారని ప్రేమకై వందనాలు ప్రభువ. వందనాలు ప్రభువ. స్తుతులు 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 ప్రభువ. దేవా నాయన, ఈ సమయంలో ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభువ. నాయన నాయన, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మా చిన్న స్తుతిని మీరు స్వీకరించి ఉన్నారని నమ్ముచు ప్రభు. నాయన నాయన, వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రభు. పాస్టర్ గారి మీద మీ అభిషేకము నుంచి మాతో మాట్లాడి ప్రభా, మా సంఘ బిడ్డలతో మీరు మాతో మాట్లాడి ఫలింప దయచేయమని ఈ చిన్న స్తుతి ప్రార్థన యేసయ్య ఘనమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన సమయమును బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడినటువంటి దైవవాక్య భాగం పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. ఈ యొక్క సమయమును మనము దేవుని యొక్క సన్నిధిలో
కొద్ది దేవుని మాటల చేత మనము బలము పొందటానికి ప్రభు సహకరించి నడిపించినట్లు మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయము, దేవుడిచ్చినటువంటి యొక్క మంచి తరుణంలో మనలను మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రభు సన్నిధిని మనము మహిమపరుద్దాం. నేటి యొక్క సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క వాక్య భాగమును మనము గమనిద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము మొదటి ఆ యొక్క 3వ వచనం నుండి 10వ వచనాంతరం వరకు మనం గమనిద్దాం. ఇందులో మరి కొద్ది మాటలు మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు స్క్రిప్చర్ పోర్షన్ రీడింగ్ బుక్ ఆఫ్ 2 Chronicles 26th chapter 3rd to 10th verse మనం చదువుకుందాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేశాను. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, ఎబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిస్తీయుల ప్రదేశంలోను ప్రాకారములను కట్టించాను. ఫిలిస్తీయులతో గర్భాలయంలో నివసించిన అరబీయులతోనూ మోయోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చిన వారై అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతనికి కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అందుటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపుల గుమ్మము దగ్గర ప్రాకారము మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. తలవంచి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మంచి తరుణంలో మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది దేవుని మాటల చేత మనము బలము పొందులాగున, కొద్ది దేవుని మాటల చేత మనము ఉజ్జీవపరచబడినటువంటి వారమై ఉండునట్లు ప్రభు సహకరించలాగిన ప్రార్థన మనము చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. మహోన్నతుడా మీకు వందనములు. మహిమగల రాజా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు. జీవం కలిగిన మా పరలోకపు దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలలో మీరుండి మహిమ పొంది మా స్తుతిని మీరు స్వీకరించినందుకు తండ్రి మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాం. పరలోకపు ప్రభువా, కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. మా యొక్క జీవాధిపతి అయిన తండ్రి, ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో నీ పునరుద్ధాన దినమందు మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచి గణపరిచి స్తుతించేటటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి ఉంటున్నారు. గొప్ప దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవుడవు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క తండ్రి నాయన నీ యొక్క మందిరమందు ఇటు రీతిగా మీ నామమును మహిమపరచుటకు లైవ్లో ఈ రీతిగా దేవుని వాక్యం పంచుకున్నటకు నాకు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా మీ పరిశుద్ధాత్మ అభిషేకం నాపై ఇచ్చినను నీ కొరకు వాడుకోమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొని చుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమునకు మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి పుణ్యనామంలో మీ అందరికీ నా యొక్క శుభములను శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన సమయంను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ప్రేమ మనకు తోడుగా ఉంటున్నది కనుక ప్రభు యొక్క కృపలో ఇటు రీతిగా వర్ధిల్లుచున్నామని నేనైతే నమ్ముతూ ఉంటున్నాను. ఈ యొక్క శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మన జీవితాలలో సహజంగానే ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కొనుటకు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి మన జీవితాలలో, మన విశ్వాసమైనటువంటి జీవితాలలో మనం ఇంకను ఒక యోధుని వలె వీటిని పోరాడి ఎదురించి
దానిలో విజయం పొందాలి. ఇటీ మరి కాలంలో మనకుండేటటువంటి యొక్క పరిస్థితులను బట్టి, మనకుండేటటువంటి యొక్క మరి ప్రతి విధమైనటువంటి శోధన వేదనలను బట్టి కూడా ప్రభు సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవపరచుకోవాలి. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం, మన ఆత్మీయమైన జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రభు యొక్క కృప చేత మరి ప్రభు యొక్క కృపలో ఈరోజు మనం ఉన్నాం. ఈ యొక్క కరోనా మహాభయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చే మార్చికల్లా ఇంకనూ మహాభయంకరం కాబోతుంటున్నదని మరి హెచ్చరికలు జరుగుతూ ఉంటున్నాయి. ఇది ఎట్టి రీతిగా ఉంటుందో తెలియదు. మరి చాలామంది ఇదేం అవ్వదు అని చెప్పేటటువంటి పరిస్థితులు, ఏమీ అవ్వదు, ఏమీ పర్వాలేదు, దీన్ని జయించగలము అనేటటువంటి అనేక మంది జీవితాల్లో సెకండ్ వేవ్ మనం చూసాం. మహాభయంకరంగా ఎట్టి రీతిగా మారిందో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనము ప్రార్థిద్దాం. ఈ యొక్క ఒమిక్రాన్ ఈ వేరియంట్తోనే కరోనా అంతమొందేటటువంటి స్థితికి వచ్చేలాగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సర్వమానవాళికి ప్రభు యొక్క విడుదలనిచ్చి నడిపించేటట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి యొక్క సమయంలో మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభు కొద్ది దీవెనల చేత ప్రభు యొక్క మరి మాటలను మనం ధ్యానం చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఉజ్జియా అనేటటువంటి ఒక రాజుని గురించి మనము కొద్ది సమయము మనం ఆలోచన చేద్దాం. ఉజ్జియా యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క జీవిత విధానం మొదటి వచనంలో మనం చూస్తాం. యూదా జనులందరూ 16 ఏళ్ళ వాడే ఉన్నటువంటి ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయినటువంటి అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు మరి ఎలుతులను కట్టించి రాజుగా తన తండ్రిని అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఏంటంటే, మరి చరిత్రలోనికి వెళ్తే సమయం సరిపోవట్లేదు, కానీ ఆత్మీయ జీవితాన్ని ఈ దినమందు పరిశీలన చేద్దాం. ఎందుకంటే మరి మనకి ఇవ్వబడినటువంటి యొక్క చక్కనైనటువంటి ఈ సమయంలో ఉజ్జియా ఉండేటటువంటి ఆ యొక్క స్థితిని, మరి తన తండ్రి అమజ్యా చనిపోయినటువంటి తర్వాత ఉజ్జియాను రాజుగా చేయటం అనేటటువంటిది జరిగింది. ఉజ్జియా రాజుగా అభిషేకింపబడినటువంటి ఆ యొక్క దినము 16 సంవత్సరముల వయస్సు. 16 సంవత్సరముల వయస్సులో ఈయనను మరి రాజుగా అభిషేకించినప్పుడు ఈ 16 సంవత్సరముల వయస్సును మనం గమనించినప్పుడు మరి 18 కూడా దాటలేని, 20 కూడా దాటలేనటువంటి ఆ యొక్క పరిస్థితులు. ఎందుకంటే ఈ యవన ప్రాయంలోనికి వస్తున్నటువంటి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. యవన ప్రాయంలోనికి వచ్చేటటువంటి ఈ పరిస్థితులు మరి అనుకునని ఆ యొక్క పరిస్థితులను కలుగు చేస్తారు. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితం, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం గమనించినప్పుడు మన విశ్వాసమైనటువంటి జీవితంలో ఈ మరి ఉజ్జియా దీవించబడినటువంటి విధానాన్ని మనం గమనిద్దాం. ఆశీర్వదింపబడినటువంటి విధానాన్ని మనం గమనిద్దాం. ఆశీర్వదింపబడి ప్రభు యొక్క కృపలో వర్ధిల్లినటువంటి విధానం. ఈరోజు మన జీవిత విధానం యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వారి జీవితంలో మనం అనుకోవచ్చు, చాలాసార్లు చాలామందికి మనం స్వార్థ చెప్తూ ఉంటుంటాం. స్వార్థ చెప్పినప్పుడు కొత్త వారికి యేసు ప్రభువుని గురించి పరిచయం చేసినప్పుడు, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్తాం, మీ అప్పులన్నీ తీరిపోతాయని చెప్తాం, రకరకాలైనటువంటి అద్భుతాలు జరిగిపోతాయని చెప్తాం. ప్రియమైన దేవుని సంగమా, నమ్ముకున్నంత మాత్రాన్ని జరగవండి. గమనించండి, యేసు ప్రభువుని అంగీకరించినంత మాత్రాన్ని అద్భుతాలు జరగవు, మీ ఈ ప్రతి కష్టం కూడా తీరదు. ఆయనను నమ్మి ఆయన అడుగు జాడలలో నడిచినప్పుడు అప్పుడే మన జీవితాలలో ప్రభు యొక్క కార్యములను చూడగలుగుతాం. కొందరు శ్రమలలో ఉంటారు, ఇరుకులలో ఉంటారు, శ్రమలతోనే మరి ప్రభు యొక్క సన్నిధికి కూడా చేరుతారు. దానిని బట్టి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన విశ్వాసమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఆలోచన చేస్తే మన పరిస్థితులను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన విశ్వాసమైన జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రభువుని అంగీకరించి ప్రభు మార్గంలో నడుస్తూ, వాక్యానుసారంగా నడుస్తూ, ప్రార్థనయందు ఎదిగి ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవించినప్పుడు మన జీవితాల్లో మేలైనటువంటి అద్భుత కార్యాలు చూడగలుగుతాం. అటువంటి జీవిత అనుభవం లేనప్పుడు మన జీవితాలలో
ఇక్కడ మరి ఉజ్జియా అనేటటువంటి రాజును మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఉజ్జియా అనేటటువంటి రాజు 16వ సంవత్సరం ఏలన ఆరంభించినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని అడుగుజాడల్లో నడిచాడు గనుక, దేవుని వాక్యమందు నిలిచాడు గనుక దేవుడు అతనిని వర్ధిల్లింపజేశాను అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతాం. ఎంత చక్కనైనటువంటి ఆ యొక్క పరిస్థితులు అంటే, ఆ యొక్క యెరూషలేములో కాపురం ఉండేటటువంటి మరి యొకల్య అనేటటువంటి ఆమె, అలాగే తన తండ్రి అనేటువంటి అమజ్య, ఈ యొక్క చర్యలంతటినీ కూడా ప్రకారం అట యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిననే మాట రాయబడి ఉంటుంది. అయితే 5వ వచనంలో చక్కనైన మాటలు చూడగలుగుతాం. ఏంటంటే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగినటువంటి జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. ఈరోజు ఆలోచన చేద్దాం. దేవునిని ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అక్కడ ఏం చేశాడంటే, దేవుని ఆశ్రయించినంత కాలం కూడా వర్ధిల్లజేశాడు. ఈరోజు మన జీవిత అనుభవాలను ఆలోచన చేద్దాం. ఈరోజు మన విశ్వాసమైన జీవితాన్ని ఆలోచన చేద్దాం. ఎంతవరకు మన జీవిత అనుభవాలలో, మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో ప్రభువుని అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు నేను వర్ధిల్లుచున్నాను ప్రభు అనేటటువంటి సాక్ష్యం ఈరోజు మనకు ఉంటున్నదా? విశ్వాస జీవితంలో ఈరోజు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్యతో పోరాటమే తప్ప ఆ పోరాటంలో గెలిచి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో అద్భుత కార్యాలు చూడలేకపోతూ ఉంటున్నాం. ఈరోజు మన ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస జీవితంను గమనిద్దాం. ఆయన ఎంత చక్కనైనటువంటి ఒక మాట ఈయనకుంటున్నది. చక్కనైనటువంటి సాక్ష్యం పొందిన ఉజ్జియా జీవిత అనుభవాలు. అతడు దేవుని ఆశ్రయించాను అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇంకెవరూ కాదు, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా దుర్గం, నా సమస్తం ఆయనే కాబట్టి అన్నప్పుడు దేవుడు ఆయనను ఆశ్రయించాడు. అందుకే ఇక్కడ ఒక మాట చాలా చక్కనైన ఆ మాట మనం గమనించినప్పుడు, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేశాను. అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అతడు కొంతకాలమే యెహోవాను ఆశ్రయించడం అనే పరిస్థితిని మనం చూడగలుగుతాం. అన్ని విషయాలలో దేవుడు దీవించి ఆశీర్వదించి బలాభివృద్ధిని కలుగు చేసి దినదినము వర్ధిల్లింపజేసి దినదినము కూడా తన ఆత్మీయమైనటువంటి జీవితంలో మరి తన ఆ పరిపాలన అంతటిలో మంచి జ్ఞానంనిస్తూ నడిపించేటటువంటి దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో విశ్వాసమైనటువంటి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అండి, మరి మనము అనుసరించాలి ప్రభువుని. అందుకు చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏంటంటే, దేవుని వాక్యమును మనము గ్రహించి మన హృదయమందు వాటిని భద్రపరుచుకొని నెమరు వేసుకొనుచు ప్రతి సమయంలో ప్రతి విషయంలో మన జీవిత అనుభవాలను ఏం చేయాలంటే ఆయన మార్గమందే మనం నడవాలి. ఎన్నడూ విడువక ప్రభు ఒక మాట అన్నారు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను అన్నప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడాయన, మనలను దూరం చేసే దేవుడు కాడాయన, మన కష్ట సమయంలో మనకు దూరముగా ఉన్న దేవుడు కాడాయన. ఏ సమయమైనా ఏ పరిస్థితుల్లోనైనా ఏ ప్రాంతమందు మనం ఉన్నా మనతో ఉండేటటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఇక్కడ ఉజ్జియా మరి ఆయనను ఆశ్రయించినప్పుడు 16వ సంవత్సరము రాజుగా, అంటే రాజకుమారుడు కాబట్టి ఆ రాజకుమారునికి రాజుగా పట్టాభిషేకం చేశారు. చక్కగా వచ్చాడు, దేవుడు దీవించాడు, అభివృద్ధి చేశాడు. ఉజ్జియా మరి ఏంటంటే మిగతా దేశాల వారు కూడా ఇతనికి పన్నిస్తూ అధికముగా బలాభివృద్ధి నొందను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిని వ్యాపించినట, విస్తరించింది. అక్కడ భక్తుడైనటువంటి దావీదు గారి యొక్క పరిపాలనా విధానంలో ఆయన చేసినటువంటి విధానం ఎలా ఉంటున్నదో, తన కుమారుడైనటువంటి సొలొమోను గారు చేసినటువంటి పరిపాలన విధానం ప్రపంచ దేశాలని కలవరపరిచింది. ఏమిటి ఈయన యొక్క పరిపాలన? ఇంతటి జ్ఞానం చేత ఈయన మరి బోధిస్తూ యుద్ధములు లేకుండా సమాధానంతో కలిగినటువంటి ఆ పరిస్థితులు, అట్టి ఘనత ఇక్కడ ఈయనకు కూడా వచ్చింది.
ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు, ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునిని ఆశ్రయించినటువంటి అనుభవాలు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఎందుకంటే దేవుని ఆశ్రయించినంత కాలం, అందుకే ఎన్ని కార్యాలంటే 6వ వచనంలో మనము చదివాం, అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారములను, ఎబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశంలోను ఫిలిస్తీన్ల ప్రదేశములలోను ప్రాకారములను కట్టించెను అట. అంటే ఎక్కడికి వెళ్తున్నప్పటికీ అక్కడ జయము పొందినటువంటి విధానం, జయము పొందుతున్నటువంటి పరిస్థితులు 7వ వచనంలో కూడా మనము చూడగలుగుతాం. ఏంటంటే ఫిలిస్తీన్లతోనూ గర్భాలయంలో గుర్బయిలలో నివసించిన అరబీయులతోనూ మోయాబీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. వీరందరినీ కూడా మరి యుద్ధం చేసినప్పుడు సహకరించేటటువంటి దేవుని కలిగి ఉన్నాడు కనుక ఎక్కడికి వెళ్ళినను ఏమవుతుందటండి, ఎక్కడికి వెళ్ళినను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈయన విజయము పొందుతున్నటువంటి పరిస్థితులను మనము చూడగలుగుతాం. అంటే దేవుని ఆశ్రయించినటువంటి ప్రతి మనుష్యుని జీవితంలో, ప్రభు మీద ఆధారపడినటువంటి ప్రతి మనుష్యుని జీవితంలో ప్రభు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన ఒక్కరిని కాదు, అక్కడ ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చేటటువంటి యొక్క దీవెన, ఆయన ఇచ్చేటటువంటి యొక్క ఆశీర్వాదం, ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క కృపను మనం చూడగలుగుతాం. అందుకే అక్కడ అన్ని దేశంలో ఎంతంతటి కూడా వర్ధిల్లినటువంటి అనుభవాలను మనం చూడగలుగుతాం. ఇటువంటి వర్ధిల్లేటటువంటి సమయంలో చాలాసార్లు ఇక్కడ మన ఆత్మీయ జీవితం కాపాడుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటిది. ఒకసారి అభివృద్ధిలోనికి మనము వచ్చాము, దేవుడు తీసుకొని వచ్చాడు అంటే ఆ అభివృద్ధిని కాపాడుకునేటటువంటి అనుభవాలు కావాలి. ఆ అభివృద్ధిని ఈరోజు ప్రారంభమైనటువంటి అభివృద్ధి, అది జీవితకాలం అంతా కూడా మన అభివృద్ధి ఉండాలి అనుకుంటే దేవుని యొక్క వాక్యమునకు లోబడుచు వాక్యానుసారముగా మనం నడుస్తూ వాక్యంలో పరిపూర్ణత చెందిన అనుభవాలు కావాలి. ఎక్కడ కూడా వాక్యమునకు విరోధముగా లేనటువంటి ఆ యొక్క పరిస్థితులు, ప్రపంచానికి లోబడేటటువంటిది ఉంటూ ప్రపంచంలో నేను ఒక గొప్పవాడును అనుకునేటటువంటి, నాకేంటి తక్కువ అనేటటువంటి ఆ పరిస్థితులు ఎన్నడూ రానివ్వక. ఎందుకు అనంటే దేవుడు అభివృద్ధి పరిచాడు కదా, అన్నీ చేసినప్పుడు కొన్నిసార్లు దేవునినే మరిచినటువంటి పరిస్థితులు మానవ జీవితాల్లో ఏర్పడుతూ ఉంటుంటాయి. హెచ్చించుకునేటటువంటి పరిస్థితుల్లోనికి మనుష్యుడు రాగలుగుతాడు. ఆ హెచ్చించుకునే ఆ పరిస్థితి అక్కడ మన పతనానికి అక్కడ మొట్టమొదటి ఆ యొక్క అడుగు వేసామనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే ఈరోజు మన విశ్వాసమైనటువంటి జీవితంలో దేవుడు దీవించగా, దేవుడు నడిపించగా వర్ధిల్లుతున్నటువంటి మన జీవితంలో నేను అనేటటువంటి అహం తగ్గిపోవాలి. నేను అనేటటువంటి అహం తగ్గినప్పుడు మన జీవితాల్లో ప్రియమైనటువంటి దేవుని సంగమా ప్రభువుకి మనం ఇష్టమవుతాం. ఆ యొక్క ఓర్పు గలవారమై, సహనము గలవారమై మన జీవిత అనుభవాలలో ప్రియమైనటువంటి దేవుని సంగమా గర్వమును విడిచి మనలను మనం తగ్గించుకోవాలి. ప్రభు హెచ్చబడాలి, మనం తగ్గబడాలి. అప్పుడే మన జీవితాలలో ఆయన ప్రారంభించినటువంటి అభివృద్ధి దినదినము కూడా అది క్షేమాభివృద్ధిగా వర్ధిల్లుతుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు గారి చెప్పుటలో ఆయన తగ్గింపు స్వభావాన్ని మనం చూడగలుగుతాం. ఆయనకుండేటటువంటి ఆ పరిస్థితులను మనం చూడగలుగుతాం. ఉజ్జియా దీవించబడినప్పుడు, ఉజ్జియా ఆశీర్వదింపబడినప్పుడు, దేవుడు క్షమాభివృద్ధిని కలుగు చేసినప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క తప్పిదాన్ని మనం గమనించినట్లయితే ఒక స్థాయికి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ 16వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఆయన యొక్క స్థితిని ఎంతగా కోల్పోయాడు అనంటే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ఉన్న
ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాకు ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకే ప్రతిష్ఠింపబడినటువంటి అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా. ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. తాను గర్వించినటువంటి ఆ స్థితి ఎక్కడికి వెళ్ళింది అని అంటే, చూడండి అక్కడ, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని 19వ వచనం చూస్తాం. పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించాలి ఏంటి అని అంటే, నేను రాజును కాబట్టి ఎక్కడైనా నాకు అధికారం ఉంటున్నది, మందిరంలోనైనా ఎక్కడైనా యాజకులు కూడా నాకే లోబడాలి, దేవుని సన్నిధిలో కూడా నేను ఇష్టానుసారంగా చేయగలను అనేటటువంటి ఆలోచన ఉజ్జియాకు వచ్చింది. ఇక్కడ గమనించాల్సినటువంటి ఆ మాట ఏమిటి అని అంటే, రాజు అయినా ప్రపంచానికి దేశాధిపతులైనప్పటికీ ఎవరైనప్పటికీ దేవుని చేతనే ఏర్పాటు చేయబడతారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, ప్రతి అధికారము దేవుని వల్లనే ఏర్పరచబడుతుంటున్నది. కాబట్టి మీ పైన మరి మీకు యజమానుడు ఉన్నాడనే సంగతిని మీరు గుర్తెరుగుడి అని గలతీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు రాస్తారు. కాబట్టి ఈరోజు మన జీవితాలలో ఎంతటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ఎదిరించి దేవుని సన్నిధిలో యాజకులు చేసేటటువంటి ఆ యొక్క పని, సేవకులు చేస్తున్నటువంటి ఆ యొక్క పని, లేవీయులు చేస్తున్నటువంటి ఆ యొక్క పనిని రాజు చేయటానికి వీలు లేదు. రాజు చేయటానికి వీలు లేదు. అటువంటి సమర్పణ కానీ అటువంటి పరిశుద్ధత కానీ ఈ యొక్క రాజునకు లేదు. గనుక రాజు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. విశ్వాసి దేవుని యొక్క మందిరంలో ఎలాగ ఉండాలో ఇక్కడ మనకు ఉజ్జియా యాజకుని యొక్క ధర్మము, దేవుని యొక్క మందిరము, ఆ యొక్క పవిత్రత, పరిశుద్ధత మనం గమనించినప్పుడు దేవుని మందిరంలో మన ఇష్టానుసారంగా వెళ్ళటానికి లేదు. అక్కడ దేవుని మందిరంలో మనకు గృహములో ఆరాధన అవ్వచ్చు, లేక మందిరమే మనము కట్టుకొని ఆల్టర్ అన్నీ కూడా చక్కగా ఉండొచ్చు. కానీ ఆల్టర్ ఎక్కటానికి అభిషేకింపబడిన దైవజనుడికి తప్ప వేరొకనికి అక్కడ స్థానము లేదు, చోటు లేదు. కనుక ఆల్టర్ మీద ప్రియమైనటువంటి దేవుని సంగమ, పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధి ఉంటున్నది. కనుక అభిషేకింపబడినటువంటి సేవకుడు వెళ్ళి అక్కడ చేయవలసినటువంటి ఆ యొక్క ఘనత, మహిమ, ప్రభావములు, దేవుని యొక్క సేవా పరిచర్యను అక్కడ చేయాలి తప్ప ఇష్టానుసారముగా ఇదేదో సొంత ఇంటిలాగా, ఇంటిలో మనము ప్రవర్తించినట్లు దేవుని మందిరంలో ప్రవర్తించేటటువంటి ఆ పరిస్థితులను మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరము పరిశుద్ధమైనటువంటిది. ఆ పరిశుద్ధమైనటువంటి మందిరంలో దేవుని సేవకుడు పరిశుద్ధత కలిగిన వాడై ఆ యొక్క ధర్మమును జరిగిస్తూ రావాలి. వారు జరిగిస్తూ వస్తున్నారు కనుక అయినప్పటికీ మరి కొన్ని పరిస్థితులు ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో కొంతమంది జీవితాలను మనం చూసినప్పుడు మరి ఎక్కువగా కానుకలు ఇచ్చారనుకోండి, ఆ ఎక్కువగా కానుకలు ఇచ్చిన వారు ఏం చేసినా వారికి ధైర్యంగా చెప్పలేరు. మీరు ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఇది మీరు చేయకూడదు బ్రదర్, ఇది మీ పని కాదు అనేటటువంటి మాట మనం చెప్పం. ఎందుకట వారికి మనము లోబడుతున్నాం. లోకానికి లోబడి జీవించే బ్రతకకూడదు. ఈ యొక్క ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 52 సంవత్సరాలు ఆయన నేర్చుకునేటటువంటిది ఏంటి? ఈరోజు మనం కూడా అంటాం, మాకు సీనియారిటీ ఉందండి, మేము ఎప్పటి నుంచో దేవుని మందిరంలో ఉంటున్నాం, ఈ సంఘానికే మేము కట్టుబడి ఉంటున్నాం. నిజమే, సంఘానికి కట్టుబడి ఉండాలి, సేవకులకు లోబడి ఉండాలి, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. కానీ నీవు చేయవలసిన పని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులే నీవు చేయాలి తప్ప అనవసరమైనటువంటిది చేయకూడదు. ఉజ్జియా ఎక్కడికి వెళ్ళాడంటే దేవునికి ధూపం వేసేటటువంటి ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళి
ఎక్కడ కూడా ప్రియమైనటువంటి దేవుని సంగమా, యాజకుని యొక్క పని, యాజకుడు చేయవలసినటువంటిది గర్వం చేత, అంటే నేను రాజును కాబట్టి నేను ఏదైనా చేయగలను. ఎవరైనప్పటికీ రాజుకు ఇక్కడ ఏమొచ్చిందటండి, రాజుకు ఆ యాజకులు బయటకు త్రోసివేసినప్పుడు నన్ను త్రోసివేయటానికి మీరెవరు, నేను ఇక్కడ రాజును కదా అని చెప్పి విర్రవీగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు. ఇది నాశనానికి. అందుకే భక్తుడైన సొలొమోన్ గారు రాస్తారు, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఏ వ్యక్తికైనా సరే అభివృద్ధి అనేటటువంటిది కావాలంటే, దీవెన అనేటటువంటిది ఉండాలి అంటే, ఆ యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది ఉండాలి అని అంటే, ఆ దీవెనకు ఘనతకు ముందు వినయం ఉంటుంది. వినయ మనస్కులే దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించగలుగుతారు, దేవుని చేత దీవించబడతారు. కాబట్టి ఆ యొక్క వినయ మనస్సు ఈరోజు మనకుంటున్నదా? వినయము కలిగినటువంటి అనుభవాలు ఉంటున్నాయా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకమునకు నరవతారిగా వచ్చి ఉంటున్నారు. నరవతారిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జీవిత అనుభవాలను మనం చూసినప్పుడు, ఆయన నరుని కానీ నేను దేవుని కుమారుడును, నాకు అధికారం ఉంటున్నదని దేవాలయములో ఆ గర్భాలయపు దగ్గరకు వెళ్ళి ఎక్కడ ఆరాధన చేయలేదు. ఆయనకు ప్రవక్తగా వారందరూ చూచి ఉంటున్నారు. ఆయనకి ఇవ్వబడినటువంటి నరునిగా చేయవలసినటువంటి ఆ పనిని చేసి, తగ్గింపు స్వభావం కలిగి, మాదిరి కలిగి, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాను కాబట్టి నేను పరిచర్యనే చేస్తాను. ఈరోజు పరిచర్యకు మనం ఎన్నిక చేయబడచ్చు. మరి ఏ తలాంతు దేవుడు ఇచ్చాడు, ఆ తలాంతుని బట్టి దేవుని యొక్క చేతిలో బలముగా నువ్వు వాడబడచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క అహమును చూపించలేదు, ఆయనకుండినటువంటి అధికారంను చూపించలేదు, ఆయనకుండినటువంటి దేవత్వాన్ని చూపించలేదు. సృష్టికర్త అయినటువంటి దేవుడే తగ్గించుకొని మనకు మాదిరిని చూపించి వెళ్ళినటువంటి ఆ మార్గంలో ఈరోజు ఎలాగ నడుస్తూ ఉంటున్నాం? యాజకుల మీద అధికారం చేసేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నామా? సేవకుల మీద అధికారం చేసి సేవకులని ధిక్కరించేటటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నాయా మనకు? ఈరోజు చాలా సంఘాల్లో ఈ యొక్క బాధ ఎందుకు ఉంటున్నది అని అంటే, చాలా సంఘాల్లో జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులను మనం గమనించినప్పుడు ఆలోచన చేయాలి. మన ఆత్మీయ జీవితం ఎక్కడ కూడా, అక్కడే కాదు, నువ్వు పని చేయుచున్నటువంటి నీ పనిలో కూడా, నీ యజమానుని మీద కూడా నీవు తిరుగుబడేటటువంటి వానిగా కాకుండా నీకు నీవుగా తగ్గించుకొనచ్చు. ఉజ్జియా తన ఆత్మీయమైన జీవితంలో, ఉజ్జియా తన ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసమును కోల్పోయినటువంటి పరిస్థితే గర్వానికి మూలమవుతుంటున్నది. గర్వము కలిగి దేవుని నేను ఏదైనా చేయగలను, నాకు అది అన్నీ నా అండర్లో ఉన్నాయి అనుకున్నాడు ఆయన. వెంటనే ఆయన జీవిత అనుభవాలను మనం చూసినప్పుడు ఎంత చక్కనైనటువంటి, ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి యొక్క ఉజ్జియా, ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి ఉజ్జియా తన జీవితంలో ఏం కోల్పోయాడంటే దీవెన కోల్పోయాడు. దీవెన కోల్పోయినటువంటి ఉజ్జియా జీవిత అనుభవాలను మనం చూడగలుగుతాం. తన నుదుట చూసారంటే ఆ యొక్క 19వ అధ్యాయంలో చివరి ఆ మాటలో మనం చూస్తాం. ఎందుకనంటే మొదటి నుంచి మరలా చదువుతాం. 19వ వచనం అంతా కూడా 26-19లో చూస్తే, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపించాను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. అతని నొసట ఏం పుట్టిందటండి? కుష్టు రోగము పుట్టిందట. కాబట్టి కుష్టు వచ్చినటువంటి వాడు రాజైనా సరే ఆ యొక్క ఊరు చివరకు వెళ్ళవలసిందే. రాజును వెంటనే ఆ యొక్క గర్భాలయంలో నుండి త్రోసివేసి ఆ యొక్క దేవాలయం మరలా శుభ్రపరిచారు. ఎందుకు ఈ యొక్క పరిస్థితి తెచ్చుకోవాలి? ప్రతి మనుష్యుడు అనుకుంటాడు దేవుడు క్షమించే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు. నిజమే, దేవుడు కృప చూపించే దేవుడు, క్షమించే దేవుడు. అలాగని చెప్పి పాపానికి దాసుడు అయితే, పాపములో ఉండి గర్వం కలిగిన జీవితం అయితే మన విశ్వాసమైన జీవితం ఏమవుతుంది అని అంటే పతనం అవుతుంది. దేవుని చేతనే మనము దూషింపబడిన వారమై, దేవుని చేతనే ఆ యొక్క శ్రమను తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితం పరిశీలన చేసుకుందాం. ఎటువంటి ఆధ్యాత్మికమైన జీవితం కలిగి ఉన్నాం,
ఎటువంటి ఆత్మీయమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం, ఎటువంటి ఆ యొక్క క్రమశిక్షణలో మనము పెరిగాం. ఆ క్రమశిక్షణ ఈరోజు ఉంటున్నదా? ఎల్కేజీ నుంచి టీచర్స్ నేర్పుతారు ఆ యొక్క క్రమశిక్షణ, పెద్దవారు అవుతారు. ఇంట్లో క్రమశిక్షణ ఈరోజు తప్పిపోయేటటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులకు లోబడలేనటువంటి పిల్లలు చూస్తూ ఉంటున్నాం. మరి పిల్లలకు లోబడి బ్రతికేటటువంటి తల్లిదండ్రులను కూడా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైన జీవితంలో ఎక్కడ కూడా గర్వించేటటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలి. గర్వమును విడిచిపెట్టాలి. సాత్వికమును మనము కోరుకునేటటువంటి అనుభవాలు కావాలి. ఆ యొక్క మరి మన హృదయపు ఆలోచనలు అన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉంటూ ఓర్పు కలిగిన వారలమే, సహనము కలిగిన వారలమే, ప్రేమ కలిగినటువంటి అనుభవాలు. ఈరోజు మరి అంత్యకాల దినములలో ప్రేమలు చల్లారిపోతున్నటువంటి యొక్క దినములను మనం చూస్తుంటున్నాం. అంత్యకాల దినములలో ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఈ ప్రేమలు చల్లారిపోతున్నటువంటి యొక్క దినములలో ఈరోజు దేవుని మీద మనకుండే ప్రేమ ఎంత? దేవుడంటే, దేవుని సన్నిధి అంటే మనకు మక్కువ ఉంటున్నదా? ఆ మక్కువ ఎటువంటిదై ఉంటున్నది? ఆలోచన చేద్దాం. మన విశ్వాసమైనటువంటి జీవిత అనుభవాలను ఎప్పుడు కూడా మనం అనుకుంటాం ఏమిటినంటే, మన ఆత్మీయమైన జీవిత విధానం మనం అనుకుంటాం ఏమిటినంటే, నాకేంటి, నేనంటూ ఒక స్థితిలోనికి వచ్చాను, ఎవరైనా నన్ను ధిక్కరించడం ఏంటి, నేనే వారిని ధిక్కరిస్తాను. జాగ్రత్త. ఉజ్జియా చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం చూస్తే ఇక్కడ మరి ఉజ్జియా యొక్క పరిస్థితుల్లో మన విశ్వాసమైనటువంటి జీవితం ఏం కోల్పోయాడనంటే, దీవెన కోల్పోయినటువంటి అనుభవాలు, దీవెన కోల్పోయినటువంటి అనుభవాలను చూడగలుగుతూ ఉంటున్నాం. దావీదు గారు పరిశుద్ధత కలిగిన జీవితం కలిగి సముఖపు రొట్టెలు తినటువంటి పరిస్థితుల్లోనికి దావీదు గారు వచ్చారంటే, ఆ దావీదు గారి యొక్క స్థితి, ఉజ్జియా యొక్క స్థితి, ఈ రెండింటిని గమనిస్తే గర్వముతో గర్వపడి నాకు అధికారం ఉందో నేను ఏదైనా చేయగలనని అక్కడ దావీదు గారు ఆ యొక్క దేవుని మందిరంలో యాజకుడు తినవలసినటువంటి ఆ యొక్క సముఖపు రొట్టెలు తినటానికి యోగ్యతను సంపాదించుకున్నటువంటి స్థితిని మనం చూడగలుగుతాం. అటువంటి యోగ్యత మనకు కావాలి తప్ప, యోగ్యులైనటువంటి క్రైస్తవ జీవిత అనుభవాలు మనకు కావాలి తప్ప, గర్వముతో బ్రతికేటటువంటి ఆ పరిస్థితి దేవునితో ఉన్నంత కాలము దేవుడు వర్ధిల్లింపజేశాడు. గమనించండి, దేవునితో ఉన్నంత కాలం దేవుడు వర్ధిల్లింపజేశాడు. ఇక్కడ కాదు, అక్కడ కాదు. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో మనం ఒక మాటను గమనించగలుగుతాం. యాకోబు జీవితంలో ఆయన రచించినటువంటి ఆ యొక్క యాకోబు పత్రికను మనము గమనిస్తే ఒక చక్కనైనటువంటి మాటను ఆయన పలుకుతాడని చూద్దాం. 4వ అధ్యాయంలో మరి ఆయన ఒక మాటను అంటారు ఏమిటి అని అంటే, ఈ యొక్క 10వ వచనంలో 8వ వచనాన్ని చూద్దాం. యాకోబు 4:8వ వచనాన్ని చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనడి. కాబట్టి ఈరోజు ఈ 2 తలంపులు మన జీవితం ఏమవుతున్నాయంటే, క్రైస్తవ భక్తి జీవితం, భక్తి కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని గమనించినప్పుడు, భక్తి కలిగినటువంటి మన ఆత్మీయమైన జీవితాన్ని గమనించినప్పుడు, భక్తి కలిగినటువంటి వారి జీవితంలో, విశ్వాస సంబంధులైనటువంటి వారి జీవితంలో మనము చూస్తే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకటే ఆ భక్తి. ఆ భక్తిలో మార్పు ఉండదు. ఆ భక్తిలో మరి ఏమాత్రం కూడా దేవుడన్నా, దేవుని సన్నిధన్నా మార్పు ఉండదు. విశ్వాసంలో ఏమాత్రం కూడా దిగజారరు. వారు ఘనతను కోరుకొనరు. దేవుడే వారిని ఘనపరుస్తాడు దేవునికి లోబడినప్పుడు. ఈ యొక్క మరి ఉజ్జియా ఎంతకాలం ఆశ్రయించాడో అంతకాలం వర్ధిల్లాడు. దేవుణ్ణి ఆశ్రయించడం మానినప్పుడు లోకాన్ని ఆశ్రయించగలుగుతాడు మనుష్యుడు. లోకంలో ఉండేటటువంటి ఈ యొక్క నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా మన జీవితాలను, ఆత్మీయ జీవితాన్ని దేవునికి దూరం చేసి నిత్య నరకానికి మనల్ని పంపిస్తారు. అది తండ్రి వలన కలిగినటువంటిది కాదక్కడ. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా
దేవుని నుండి కలిగినవి కావు. అవి దేవునికి వేరైనటువంటివి. అన్ని విషయములలో ఆ 3 మాటలు రాయటానికి కలిగిన భక్తుడైన యోహాను గారు రాయటానికి కలిగిన కారణం ఆ 3 విషయములే క్రైస్తవ విశ్వాస జీవితానికి దేవునికి దగ్గర చేయలేకపోతుంది. నేత్రాశ, కంటితో ఆ యొక్క మరి చూచే ప్రతీది కూడా ఈరోజు ఆ ప్రతీది కూడా చెడునే ఆశ్రయించినటువంటి ఆ పరిస్థితులు, ఆ నేత్రాశ, శరీరాశ, శరీర కోరికలు, నీ దేహము దేవునికి ఆలయము అని దేవుడు అంటున్నాడే. నీ ధర్మశాస్త్రమందు గొప్ప సంగతులు చూచుటకు నా కన్నులు తెరువు. ఎందుకు తెరవాలట? అక్కడ మనం చూస్తున్నాము కానీ గుడ్డివారుగానే ఉన్నాము. జీవపు డంబం. ప్రతి విషయంలో నాతో ఎవడు సాటి అనేటటువంటి ఆ గర్వమే ఈ యొక్క ఉజ్జియాకు వచ్చింది. కాబట్టి ఆ గర్వం మనిషి జీవితంలో పతనానికి కారణమైంది, కుష్ఠరోగానికి కారణమైంది. ఆ కుష్ఠరోగం రాగా ఆయనను బయటికి పంపించి వేశారు. ఆయన తరువాత ఆయన మరణమును చూచాడు. బ్రతకవలసిన మనుష్యుడు ఎందుకు మరణమును చూస్తుంటున్నాడు? ఈ యొక్క పాపం వల్ల. అందుకే పాపులారా అలాగని చెప్పి ఎవరినో నేను పాపులారా అంటలే. దేవుని యొక్క వాక్యం అంటున్నది, ఒకవేళ మనం దేవుని దృష్టికి నేనే పాపం చేస్తే నన్ను నేను శుద్ధీకరించుకోవాలి. దేవుడు బ్రతికించాడంటే ఈ యొక్క బ్రతికినటువంటి బ్రతుకులో ఇప్పటికైనా నేను మార్పు తెచ్చుకోవాలి. ఇప్పటికైనా నేను మార్పు తెచ్చుకొని దేవుని మహిమపరిచి గణపరిచి దేవుని స్తుతించేటటువంటి అనుభవాలు నాకు కావాలి. అప్పుడే ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని చూచినప్పుడు నా జీవితంలో నా మార్పుకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఇంకా నా జీవితంలో మార్పు రాకపోతే దేవుని యొక్క ఉగ్రత పాలవుతామే తప్ప ఇక్కడ మనకు మిగిలేదంటూ ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది, దేవుని యొద్దకు రండి. ఏమంటున్నాడు అంటే దేవుడు రమ్మంటున్నాడు. మనము దేవుని సన్నిధికి రావటానికి ఎన్నో మరి ఆటంకాలు, ఏవేవో సాకులు, ఉత్తనే అబద్ధాలు చెప్పేవారు ఎక్కువ. అబద్ధాలు చెప్తూ దేవుని మందిరానికి రారు. అబద్ధాలు చెప్తూ దేవుని సన్నిధిలో ఉండరు. అబద్ధాలు చెప్తూ దేవుని సహవాసాన్ని ఇష్టపడరు. ఇంకెక్కడో అనుకుంటారు, ఇంకేదేదో అనుకుంటారు. రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రియమైన దేవుని సంఘం ఈరోజు ఆలోచన చేద్దాం. సంఘముగా దేవుడు నన్ను పిలిచి ఏర్పరిచాడు అని అంటే అందుకే ఆయన యొద్దకు రండి, రావాలి. మనం రావాలి, అప్పుడు ఆయన వస్తారు. మనం రాకుండా నువ్వు ఈ కార్యం చేస్తే నేను నమ్ముతాను యేసు ప్రభువా, నువ్వు నమ్మాల్సిన అవసరత ఆయనకేమీ లేదు. నువ్వు నమ్మి ఆ కార్యం కొరకు నువ్వు ఎదురు చూడటం కాదు. ఒకటి నేర్చుకోవాలి, నేను నమ్మి ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే కదా ఆయన దగ్గర నేను ఆశించేది. ఆయన దగ్గర ఆశించేది ఏంటంటే నేను నమ్మి ఆయన అడుగుజాడల్లో నేను నడిచినప్పుడు నా జీవితంలో దేవుడు నాకు మేలును చేస్తాడు. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది. అది నేర్చుకోకుండా ఏదో అభివృద్ధి కోరికని ఏదేదో మాటలు మనం ఆడేస్తూ మన జీవితాలలో ఏదో రకంగా ఉంటూ ఈ యొక్క నేత్రాశ, శరీరాశ, అలాగే జీవపు డంబం ఇవన్నీ కూడా మన జీవిత బ్రతుకులో మనల్ని పతనంలోనికి నడిపిస్తాయి. అందుకు చాలా చక్కగా యాకోబు భక్తుడు రాశాడు అక్కడ, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి. మనలో ఇంకేమున్నదటండి? 2 మనసులు ఉన్నాయట. ద్విమనస్కులారా అనే మాటని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత కలిగిన అనుభవాలు కలిగిన వారలమై మన విశ్వాసమైన జీవితంలో ఎదగాలి. పరిశుద్ధమైన జీవితం. ప్రపంచపు అంతం ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఎప్పుడు మనకు తెలియదు, దేవునికి తెలుసు. దేవుని ఆధీనంలో ఉన్నది. ప్రభు చిత్తమును బట్టి, ప్రభు చిత్తానుసారంగా అది జరుగుతుంది. మరి వాటికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇటువంటి పరిస్థితుల ద్వారా ఘనతకు ముందు వినయం ఉంటున్నది, నాశనానికి ముందు గర్వం ఉంటున్నది. ఈ రెండిట్లో ఏది మనం కలిగి ఉన్నాం? ఉజ్జియా దేవుడు ఆశీర్వదించిన కొలది ఎంతటి స్థితికి వచ్చాడంటే రాజైన ఆ యొక్క 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒకసారి మనం చదువుదాం. ఈ యొక్క విషయాలను గమనిస్తే 20 కూడా మనము చూడగలిగినప్పుడు, ప్రధాన యాజకుడైన అజర్యాయును
యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసటన కుష్టు గలవాడై ఉండెను. గనుక వారు తడవ చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణదినము వరకు కుష్టి రోగి అయి ఉండెను. మరణదినము వరకు స్వస్థత కలుగలేదు. మరణదినము వరకు మరి ఇక్కడ కుష్ఠరోగి అయి ఉండేనట. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గురించి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసాను. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎటువంటి స్థితి, గర్వము ఎక్కడికి వెళ్ళిందో తెలుసటండి. దేవుని మందిరంలో దేవుని ఆరాధించేటటువంటి పరిస్థితులు కూడా లేకుండా అయిపోయాయి. గమనించాలి మనం. గర్వము దేవుని సన్నిధికి రానివ్వదు, దేవుని సన్నిధిలో ఉండనివ్వదు గర్వం. ఎందుకో తెలుసటండి, దేవుడు దేంతో మొత్తాడటండి? దేవుడు కుష్టు రోగంతో మొత్తగా కుష్టు రోగులు దేవుని మందిరంలో ఆలయంలోనికి రావటానికి దేవుడు అవకాశం ఆ దినములలో ఇవ్వలేదు. మన దేవుని సంఘం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ మందిరం, పరిశుద్ధమైనటువంటి ఆరాధన జరుగుతున్నటువంటి, పరిశుద్ధులైనటువంటి సేవకుల ద్వారా జరుగుతున్న ఆరాధన దేవుడు అటు రీతిగా మహిమ పొందుతుంటున్నాడు. మరి యొక్క అంతవరకు ఆరాధనకు వెళ్ళినటువంటి ఈయన ఆరాధన చేసి దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి ఆ స్థితిని ఉండక గర్వించి నాకేంటి తక్కువ, నేనును యాజకుని వలె ధూపము వేయగలను, నేనును యాజకుని వలె ఆ పని చేయగలను అనుకుంటే అభిషేకింపబడలేదు. రాజుగా పరిపాలన చేయటానికైతే అభిషేకం దేవుడిచ్చాడు, కానీ ఆయన పని చేయించుకోవటానికి ఆయన అభిషేకించలేదు. అందుకే ఆయన నాకేంటి తక్కువ అని గర్వించట ద్వారా ఏకంగా కుష్ఠరోగం మరణించినంత వరకు స్వస్థత లేకుండా ఉన్నాడు. మరణించినంత వరకు దేవుని మందిరంలో అడుగు పెట్టలేనటువంటి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయలేనటువంటి బ్రతుకును ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితులు. ఎందుకు ఇవి సంభవించాయంటే ఉజ్జియా గర్వం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆలోచన చేద్దాం. ఎటువంటి ఆలోచన కలిగి జీవిస్తున్నాం, ఎటువంటి తలంపు కలిగి మనం జీవిస్తుంటున్నాం. మన ఆత్మీయమైన జీవితం ఎక్కడ గర్వపడుతున్నాం, ఎందుకు గర్వపడుతున్నాం, ఏమున్నదని మనము విర్రవీగుతున్నాం. మన జీవిత బ్రతుకులలో ఎంతటి వారమని, ఒకవేళ దేవుణ్ణి అంగీకరించి ఆయన అడుగుజాడల్లో ఉన్నావా, నీవు దాసుడివే కానీ నీవు అధికారం చేయటానికి కాదు. అక్కడ నువ్వు దాసుడివే అవుతావు. ఆ యొక్క మరి దాసుడు అంటే క్రీస్తుకు దాసుడు తప్ప ఈ లోకానికి నువ్వేదో కాదక్కడ. ఒక దాసుడిగా బ్రతకటానికి కాదు. అక్కడ క్రీస్తుకు దాసునిగా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నీ జీవిత అనుభవాలను తగ్గించుకునేటటువంటి ఆ జీవిత అనుభవాలే దేవుడు హెచ్చించబోతున్నాడు. తను తాను తగ్గించుకునేటటువంటి వారిని దేవుడు హెచ్చించబోతున్నాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జీవితం ఈరోజు ఉందా? రెండు తలంపులు, రెండు ఆలోచనలు, వీటి మధ్య సతమతమైపోతూ దేవుని చిత్తం ఏమిటి, దేవుని ప్రణాళిక ఏమిటి, ఎందుకు నేను పిలువబడ్డా, ఏ తలాంతు చేత నేను పిలువబడ్డాను, దేని కొరకు నా దేవుని చేతిలో నేను వాడబడాలి, ఎప్పుడైనా అడిగి ప్రార్థించామా? నా స్థితి ఏమిటి? నా స్థితిని మార్చినటువంటి దేవుడు, నా స్థితిని మార్చినటువంటి నా యొక్క ప్రభువు నాకు ఇచ్చినటువంటి యొక్క ప్రత్యేకతలో నన్ను నేను దేవునికి అప్పగించుకుంటాను. నన్ను నేను దేవునికి అప్పగించుకొని నేను దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాను. అప్పుడే ఆయన చేతిలో బలమైన సాధనముగా మనం వాడబడతాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఉజ్జియా వంటి మనసు ఉంటే అతడు ఆయనను ఆశ్రయించినంత కాలం బహుగా దేవుడు వర్ధిల్లింపజేశాడు. ఎప్పుడైతే విడిచి గర్వించాడో హృదయమందు, హృదయపు గర్వం దేవాలయంలో ఉండి త్రోసివేయబడ్డమే కాదు, రాజుగా కోల్పోయాడు. అన్నీ కోల్పోయి ఒక సామాన్యునిగా ఒక గృహంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. దేశానికి పరిపాలించే రాజు సామాన్యునిగా ఒక గృహంలో కుష్టి రోగంతో ఉంటూ, దేవుని మందిరం లేక
దేవుని సన్నిధి లేక ఆయన సన్నిధిలో ఉండ ఆశీర్వాదం పొందుకోలేని పరిస్థితిలోనికి వచ్చాడు. ఎప్పుడు మన జీవితంలో గర్వం వద్దు, హెచ్చించుకునే స్వభావం వద్దు. నా యేసయ్య నాకు వాలి ప్రేమ కలిగి సమాధానం కలిగి నేను తగ్గించుకొనిచున్నాను, నా ప్రభువుని నేను మహింపరుస్తాను, ప్రకటిస్తాను నా ప్రభువునని ఒక గొప్ప సమర్పణతో ఈరోజు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తల్లి వంచి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడి యొక్క సమయంలో మనతో మాట్లాడినట్లయితే, దేవుని యొక్క వాక్యం చేత పట్టబడిన వారమైతే, ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు ఆశీర్వదించాడు, వర్ధిల్లింపజేశాడు. ఈరోజు మన జీవితాలలో, ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో వర్ధిల్లుతున్నామా? అయితే దేవునికి లోబడి ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. దీవించబడుతున్నామా? క్షమాభివృద్ధి పొందుతున్నామా? మనలో ఓర్పు కావాలి. దేవుని మందిరం మీద తిరుగుబడేటటువంటి స్వభావం లేకుండా, ఆ గర్వము పతనానికి కారణమైంది, అది నాశనానికి అని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈరోజు ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా ప్రభు యొక్క వాక్యానికి లోబడతామో, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితమే మన జీవితాలలో అద్భుత కార్యాలను చేయబోతూ ఉంటున్నది, మహత్కార్యములు చేయబోతూ ఉంటున్నది. నువ్వు అడగక్కరలే, అడుగక మునిపేని అక్కరలు అవసరతలు ఎరిగిన దేవుడు మన దగ్గర నుండి హృదయపూర్వకమైనటువంటి స్తుతిని కోరుకుంటున్నాడు. ఆయన హృదయపూర్వకమైనటువంటి స్తుతిని కోరుకుంటున్నాడు. ఆ స్తుతిని ఈరోజు మనం చెల్లించే అనుభవాలు మనకున్నాయా? ఒకవేళ లేకపోతే ఈ యొక్క దినమంది ప్రభువుకు అప్పగించుకుందాం. గర్వమును వీడి ఓర్పు గల వారమై, సహనము గల వారమై, ప్రేమ గల వారమై ఉంటూ ప్రభు యొక్క వాక్యానికి ఉన్నట్లు ఈరోజు ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మీకు వందనములు. మహిమగల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాధిపతి, నీకు వందనాలు. జీవము గల మా ప్రభువా, నీకు స్తోత్రములు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి సహాయపడి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆన్లైన్లో ఈ రీతిగా మేము ఆరాధన జరిగించుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఈ మహాభయంకరమైనటువంటి ప్రభువా, నాయన తండ్రి, కరోనా కష్టకాలం ప్రభువా, వీటిలో తండ్రి నాయన మేము ఎక్కడ ఏమవుతామో తెలియని పరిస్థితులు కనుక అయ్యా, వైద్యులకు అంతుపట్టనటువంటి ఈ యొక్క రోగము మీద మేము బలము పొందినటువంటి వారలమై, మేము శక్తి పొందిన వారలమై, మేము విడుదల పొందేటటువంటి వారలమై ఉండునట్లు మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయమని వేడుకుంటున్నాం. వాక్యానుసారమైన జీవితమని మేము జీవించుటకు సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించినంత కాలం ఉజ్జియా వర్ధిల్లుతూనే ఉన్నాడు ప్రభువా. ఎప్పుడైతే నిన్ను విడిచి తన హృదయపు గర్వం పెరిగి ఉంటున్నదో, ఆ గర్వానికి ప్రభువా దేవాలయము నుండే త్రోసివేయబడ్డాడు, రాజుగా త్రోసివేయబడ్డాడు, సామాన్యునిగా బ్రతికాడు. జీవితకాలము నీ మందిరములో అడుగుపెట్టుటకు కూడా అవకాశం లేని పరిస్థితులను ఎదుర్కోగలిగాడు. అయ్యా, మా జీవితాల్లో మా హెచ్చింపుతనము తండ్రి, మా యొక్క ఆత్మీయమైన జీవితంలో చాలామంది అలా ఉంటున్నది కనుక ఈ సంఘము కాకపోతే ఇంకొక సంఘం అనుకుంటున్నారు. తండ్రి, సంఘములో మూల స్తంభముల వలె ప్రతి విశ్వాసి ఉండున్నట్లు బలపరచండి, ఉజ్జీవిపరచండి ప్రభువా. యేసయ్యా, నిన్ను వైపు చూచుచు నీ నామమును మహిమపరిచి గణపరిచి స్తుతించిన వారిలో ఉండునట్లు మీరు ఆశీర్వదించమని, కృప చూపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు ప్రభువా, విత్తబడిన ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి మీ వాక్యానుసారమైన జీవితమును తండ్రి మేము జీవించి నీ నామమును మహిమపరిచేటటువంటి వారలుగా తండ్రి మమ్మలను బలపరచండి. సంఘమును జీవపరచండి, సంఘమును బలపరచండి, సంఘముల ఐక్యత కలుగు చేయండి. ప్రేమ, సమాధానం, ఐక్యత తండ్రి, సంఘమునకు వేరే దూరము ఉండాలనుకునేటటువంటి ఆలోచన ఎవరికైనా కలిగినట్లయితే వారితో కూడా మీరు మాట్లాడి నీ సన్నిధికి రప్పించండి. ప్రభువా, నిన్ను దూషించే పరిస్థితుల్లోనికి వెళ్ళినటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు. వారి లెక్కలోనికి
వారి సంఖ్యలోనికి వీరు వెళ్లకుండా కాపాడండి. దుష్టుని చేతిలో నుండి మమ్ములను, మా కుటుంబములను, సంఘములను కాపాడమని వేడుకుంటున్నాం. దేవా, ముఖ్యంగా మా సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ యొక్క కరోనా వైరస్ తాకకుండా మీరు కాపాడండి. మరి మా ప్రియులు ఆయన కరోనాతో ఉంటున్నారు. దేవా, మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా, మీరు దర్శించండి. ఈ దినమంది ప్రతిదినము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని బిడ్డలను స్వస్థపరచమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకున్నాం. బంధువులు, మిత్రులు వారి జీవితంలో ఈ యొక్క కోవిడ్తో బాధపడుతుంటుండగా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి. మా సంఘంలో ఉన్న వారిని స్వస్థపరచండి. అలాగే ప్రభువా నాయన తండ్రి, ముఖ్యంగా ఈ యొక్క ప్రపంచంలో ఉండేటటువంటి ఈ యొక్క వ్యాధి ప్రభువా నాయన తండ్రి అంతమొందుటకు సహాయం చేయండి. ఈ వ్యాధిని అంతమొందించండి, మానవాళిని రక్షించండి ప్రభువా, కాపాడండి తండ్రి. అయ్యా, వీటిపైన జయము, ఈ యొక్క వైరస్ పైన జయం మానవాళికి దయచేయండి, సహాయం చేయండి ప్రభువా తండ్రి. ఈ యొక్క కరోనా వలన అనేక దేశంలో, రాష్ట్రంలో, ఆయా ప్రాంతాలు ఎంతగానో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల చేత, కష్టతరమైనటువంటి పరిస్థితుల చేత ఎందరో ఉపాధిని కోల్పోయి ఉంటున్నారు, ఎందరో మనుషులను కోల్పోయి ఉంటున్నారు. వారి కుటుంబంలో రోడ్డున పడి ఉంటున్నాయి. కనికరించి కృప చూపించి అయ్యా వారిని ఆదుకోనండి ప్రభువా, వారిని దర్శించండి ప్రభువా, సహాయం చేసి నడిపించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి నాయన, ఈ యొక్క దినమందు పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నడిపించండి, కృప చూపించండి. సంఘంను జీవపరచండి, నూతన కుటుంబాలు దయచేయండి. నీ దాసురాలు అనారోగ్యం ఉంటుండగా మీరు స్వస్థపరిచి ఆరోగ్య బలం చేత మీరు నింపి లేవనెత్తమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే కనికరించండి, కృప చూపించండి. నీ యొక్క కృపాక్షేమము, దీవెన, ఆశీర్వాదం నుంచి నడిపించండి తండ్రి నాయన. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మా యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులు తండ్రి, మా శ్రేయోభిలాషులు దేవా, మా సంఘం అనారోగ్యంగా ఉన్న వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి కృప చూపించి యేసునామములో విడుదలను మీరు అనుగ్రహించి మీ యందు ఉన్నటువంటి నూతన శక్తి చేత నింపబడిన వారలమై మీలో గొప్ప కార్యములు చూచుటకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని, మీ కృపాక్షేమములు దేవా మా పైన, మా కుటుంబముల పై నుంచి నడిపించమని, ఇంతవరకు పరిశుద్ధ ఆరాధన ఆన్లైన్లో జరిగించిన విధానం కొరకు మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నేటి దిన దీవెన ఆశీర్వాదం చేత ప్రభువా మీరు నింపి నడిపించమని యేసునామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడి ఉన్న మనకు ఇప్పుడును సదాకాలము తోడయుండి ప్రభు తన పునరుద్ధాన బలము చేత నింపి ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. చూడబోయే వారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి తనదైన కృపలో మిమ్మల్ని వదిలింపజేసి నడిపించునుగాక. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.